ఇప్పుడే ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఎందుకంటే ఏదో విధంగా మనం సెల్ఫీ చేయాలనే ఉద్దేశంతో. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా ఇలాంటి జరుగుతున్నాయి. మొన్న గుంతలు ఏర్పడ్డాయి, ఈరోజు ఇలా అయింది. వర్షాల వల్ల మన జిహెచ్ఎంసీ వాళ్ళు ముందు చర్య తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేడం చెప్తున్నట్టు పొద్దున మార్నింగ్ ఎర్లీ 3 గంటలకు జరిగింది ఈ సంఘటన. ఇప్పటి వరకు ఇదే ప్రాబ్లం నడుతుందంటే ఇక్కడ ఎంతోమంది వెహికల్స్ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి తక్షణమే ప్రభుత్వం కేటీఆర్ ఏమన్నారంటే ప్రతి విషయంలో మేము తొందరగా చేస్తామంటున్నారు. ఏది తొందరగా పొద్దున్న నైట్ జరిగిన 3 గంటల జరుగుతున్న విషయం ఇప్పటివరకు జరగలేదు. ఇలాంటి ప్రాబ్లం చాలా జరుగుతున్నాయి. పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు, కానీ ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది చేతితో ఇస్తున్నారు, అందరు చేతితో ఇస్తున్నారు. కానీ పెద్ద సమస్య నుంచి మన ఈ నల్లకుంట డివిజన్ చాలా సమస్య నుంచి గట్టెక్కిందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద సమస్య, ఆ సమస్య నుంచి వెళ్ళాలంటే తొందరగా మన కార్పొరేటర్ గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తొందరగా ఇప్పటివరకు ఎమ్మెల్యే రాలేదు, ఈ సంఘటనకి ఎమ్మెల్యే రాలేదు. తొందరగా ఈ బేస్కి వచ్చి ఎమ్మెల్యే వచ్చి ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని మేము పబ్లిక్గా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమస్య చేయకపోతే ఈ సమస్య ఇంకా ఇది గండం ఇంకా ఉన్నది. ఎందుకంటే కదులుతలేదు, చిన్న కదిలినా అది లీకేజ్ అయినా ఇక్కడ ఉన్న సమస్య అందరికి పబ్లిక్కి నష్టం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలని. ఈ పవర్ కూడా చాలా సేపు అయింది. పవర్ వెళ్ళి ఈ పబ్లిక్లో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ ఎంత చేస్తున్నా 2 గంటల నుంచి పొద్దున మేడం అంటున్నారు 4 గంటల నుంచి చేస్తున్నాం, 4 గంటలకు రాలేదు. ఇది ఇప్పుడు జరుగుతున్న సమస్య కనబడుతుంది క్లియర్గా. 9 గంటలకు వచ్చిరంట, 9 గంటలకు వచ్చినప్పటి నుంచి చేస్తున్నారంటే ఇది కరెక్ట్ సమస్య కాదు. మీరు ఈ టీవీ ఛానల్ వారుగా మన కేటీఆర్ మన బంగారు తెలంగాణ అంటున్నారు. ఏది బంగారు తెలంగాణ? ఇదేనా బంగారు తెలంగాణ? అంటే బంగారు తెలంగాణ కాదు. బంగారు అంటే రోడ్లు కరెక్ట్ ఉండి అన్ని విధాలుగా ఉంటేనే ఈ బంగారు తెలంగాణ సాధిస్తాము. ముందుగా కేటీఆర్కి మేము పబ్లిక్గా వివరిస్తున్నాం ఏంటంటే బంగారు తెలంగాణ సాధించడానికి ముందు మా రోడ్లు కరెక్ట్ కావాలి. రోడ్లతో పాటు ఇవన్నీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే మనం చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి భూగర్భ డ్రైనేజీ పురాతన కాలంలో ఉండడం వల్లనే ప్రధానంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్నపాటి వర్షం వస్తూనే ఇక్కడ పూర్తిగా రోడ్లు పాడైపోతున్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. నిన్న ఏదైతే హుస్సేన్ సాగర్ వద్ద ఎన్టీఆర్ మార్గులో మనం చూసామో, అదేవిధంగా తాజాగా ఈరోజు ఉదయం కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. మొత్తం